హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు అహుజా పిఏ డ్రైవర్ యూనిట్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి ఏయు మోడల్ నెంబర్ వచ్చేసి చూడండి, AU60 పిఏ డ్రైవర్ యూనిట్ 60 వాట్ 16 ohms. ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. ఇది అసలుకి ఈ పిఏ డ్రైవర్ యూనిట్స్ గురించి కొందామని మార్కెట్కి వెళ్ళానండి. మార్కెట్లో అహుజా కాపీ కూడా దొరుకుతుంది. ఓకే, నాకు తెలిసింది కాపీ కూడా దొరుకుతుంది. అంటే ఒరిజినల్ డీలర్ దగ్గర తీసుకోండి. ఓకే, ఒరిజినల్ డీలర్ దగ్గర అయితే నేను ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా హై ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. దీంట్లో తక్కువ ఇదే కాన్ఫిగరేషన్లో తక్కువలో దొరుకుతాయి వేరే బ్రాండ్లో. కానీ దీని కాపీ కూడా ఉంది. దీని కాపీ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే మనకు చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకవేళ కొనాలనుకుంటే మోసపోకుండా డైరెక్ట్గా డీలర్ దగ్గర కొనండి. ఏదైనా కానీ, ఏ బ్రాండ్ అయినా సరే డైరెక్ట్ డీలర్ దగ్గర తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఒక అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటిది డ్రైవర్ యూనిట్ మీరు చూసి తీసుకోండి, అంటే అప్పుడు తెలుస్తుంది కదా ఒరిజినల్ ఎక్కడ ఏంటి అనేది. సరే, ఒకటి మనం పక్కన పెడదాం. సో ఇందులో డ్రైవర్ యూనిట్ ఇక్కడ రాశారు వాటర్ ప్రూఫ్ అని కూడా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ అని ఇచ్చాడు. ఓకే, చూద్దాం ఒకసారి. వచ్చేసి 60 వాట్ RMS, 90 వాట్ మ్యాక్స్. ఓకే, డ్రైవర్ యూనిట్ ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఒక డ్రైవర్ యూనిట్, ఒక మాన్యువల్ కూడా ఉంది. ఇందులో అన్ని 16 చూడండి, అన్ని 16 ohms ఉంటాయి. ఓకే, దీన్ని ప్యారలల్ కనెక్ట్ చేయాలా, సిరీస్లో కనెక్ట్ చేయాలా అనేది మీ యొక్క యాంప్లిఫైర్ని బట్టి, దాని వాటేజ్ని బట్టి డిఫరెంట్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీంట్లో మాన్యువల్లో దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడైతే స్పెసిఫికేషన్స్, ఇటుపక్క మోడల్ నెంబరు, దాని మ్యాక్సిమం ఇదంతా ఉంటుంది. ఓకే, దీని గురించి నెక్స్ట్ ఈ సైడ్ చూసామంటే దీని డయాఫ్రమ్ ఎలా రిమూవ్ చేసి కొత్తది యాడ్ చేయాలనేది ఉంటుంది. ఓకే, డ్రైవర్ యూనిట్ని ప్రొటెక్షన్ ఎట్లా పెట్టుకోవాలి అదంతా మాన్యువల్ అయితే యూజర్ మాన్యువల్ లైక్ అంత ప్రోడక్ట్ అనమాట. ఇందులో చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఈ బాక్స్ను ఒరిజినల్ బాక్స్ని ఎలా అంటే చూడండి, ఈ బాక్స్ని చూస్తే ఈ విధంగా ఇక్కడ చూసారా, అహుజా సిల్వర్లో ఇట్లా అహుజా అని ఉంటుంది అనమాట. ఇది బాక్స్ ఒరిజినల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్ ఉంటుంది చూడండి. ఈ స్టిక్కర్ ఒకటి పీస్. ఇది మొత్తం దాని స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి. ఒక డ్రైవర్ యూనిట్ ఉంటుంది, ఒక పీస్, అంటే డాక్యుమెంట్ ఒక పీస్, అంటే ఏమేమి ఉన్నాయనేది కూడా వాడు రాశాడు అనమాట కంటెంట్. ఇది September 20 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, September 2024. ఓకే, అడ్రస్ మొత్తం టోటల్ మ్యానుఫ్యాక్చర్ ఎవరు అనేది మొత్తం ఇక్కడ ఇలా లేబుల్ ఉంటుందన్నమాట. సో ఒరిజినల్ అనమాట ఇది. ఓకే, సరే, ఈ కవర్ పక్కకు పెట్టేసి చూద్దాం. వెయిట్ పరంగా మీరు గమనిస్తే ఇది వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది. మీరు డూప్లికేట్ చూసారనుకోండి, అంత వెయిట్ కూడా ఉండదు. నేను చూశాను. ఇక్కడ కూడా చూడండి, హోలోగ్రామ్, నెక్స్ట్ బార్ కోడ్ ఇక్కడ ఇచ్చాడు, QR కోడ్ కూడా ఇచ్చాడు, అహుజా అని ఉంటుంది. ఓకే, ఇది సో ఒరిజినల్ అనమాట డ్రైవర్ యూనిట్. ఇక్కడ లెఫ్ట్ L1 L2. ఓకే, ప్లస్ మైనస్. ఓకే, ఈ క్యాప్ తీసామంటే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీన్ని మనం ఒక హారన్ వస్తుంది కదా, ఇట్లా డై తీసి పెట్టాలన్నమాట. డైలో ఇట్లా చేస్తే సెట్ అవుతుంది. ఆ హారన్కు లాంగ్ ఉంటుంది కదా, లాంగ్ హారన్ ఉంటుంది, షార్ట్ హారన్స్ ఉంటాయి. సో మనం లాంగ్ హారన్ తీసుకున్నాము, 2 హారన్లు. దీనికి యాంప్లిఫైర్ కూడా రెడీ చేసాము. యాంప్లిఫైర్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది ఓన్లీ ప్రజెంట్ దీని గురించే అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఒక స్క్రూ ఉంటుంది, డ్రైవర్ యూనిట్ అని రాసి ఉంటుంది. ఇక్కడ లేబుల్ వేసాడు ఇక్కడ అనమాట. పవర్ 60 వాట్ RMS, మ్యాక్సిమం 90 వాట్, ఇంపీడియన్స్ 16 ohms అనమాట. మేడ్ ఇన్ ఇండియా. ఓకే,
సో ఇది దీని గురించి. నెక్స్ట్ ఇక్కడ ఎలా కనెక్ట్ చేయాలి, ఇక్కడ బ్లాక్ మైనస్ దగ్గర బ్లాక్స్ ఇది ఇచ్చాడనమాట మనకు ఐడెంటిఫై చేయడానికి బ్లాక్. ఇలా స్క్రూ తీసినప్పుడు ఇక్కడ స్క్రూ ఇక్కడ పెట్టేసి మనం వైర్ ఇక్కడ బ్లాక్ గ్రౌండ్ లేదా మైనస్ అనమాట, ఇది ప్లస్. ఓకే, ప్లస్కి ఇక్కడ పెట్టేసి మనం మళ్ళీ వైర్ని ఇలా కనెక్ట్ చేసేసిన తర్వాత దీనికి కవర్తో సేఫ్గా కవర్ చేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ అంటారు, కానీ అయినా కూడా ఎప్పుడన్నా వాటర్ వెళ్తే ఇందులో ఉండే డయాఫ్రమ్ కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం టెంపుల్కి పైన పెడతాం కదా, ఆ హారన్కి దీనికి ప్లాస్టిక్ కవర్ చేసి ఇక్కడ బాగా ట్యాక్ చేయండి. ట్యాక్ చేయడం వల్ల ఇందులోకి వాటర్ వెళ్ళే అవకాశం ఉండదు. అప్పుడు ఇందులో ఉండే డయాఫ్రేమ్ కాలిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయన్నమాట. ఇలా సెక్యూర్ చేసుకున్నప్పుడు చాలా రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. ఇప్పుడు మనం ఒక వీడియో చేసాము క్రాస్ ఓవర్స్ గురించి. ఆ క్రాస్ ఓవర్స్ ఎంతవరకు మనము కొనచ్చు, వాల్యూ అనేది మనం చేసాము. నెక్స్ట్ వీడియోలో క్రాస్ ఓవర్స్ మనం పర్ఫెక్ట్గా మనం ఒక డ్రైవర్కి అంటే ఒక హూఫర్కి కానీ ఒక ట్యూటర్కి కానీ అవి యూజ్ చేస్తే మనకు ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వస్తుందా, నేను అన్న పాయింట్ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వస్తుందా, అసలు ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ క్రాస్ ఓవర్ని ఎలా డిజైన్ చేయాలి, ఒక డ్రైవర్ యూనిట్ని తీసుకొని ఒక బాక్స్ను ఎట్లా బాక్స్ని సైజును అంటే బాక్స్ వాల్యూమ్ని ఎలా చేయాలి అన్న వీడియోలు నెక్స్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకే, బాక్స్ని అంటే ఇప్పుడు రకరకాల చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. దాన్ని నాలెడ్జ్తో చేస్తున్నారా, నాలెడ్జ్ లేకుండా చేస్తున్నారా, లేదు సేమ్ బాక్స్ ఎలా ఉంటుందో అలా చేస్తున్నారు. కానీ అది ఎలా, ఏ బాక్స్, ఆ యూనిట్కి ఆ బాక్స్ కరెక్టా కాదా అనేది వీడియోస్ కూడా నెక్స్ట్ మనం 1000 సబ్స్క్రైబర్స్ తర్వాతనే స్టార్ట్ చేస్తాం. అందులో క్రాస్ ఓవర్స్ డిజైన్ టోటల్ ఫ్రమ్ ద బిగినింగ్ బాక్స్ డిజైనింగ్ టు లాస్ట్ క్రాస్ ఓవర్ డిజైన్ ఆఫ్టర్ మెజర్మెంట్స్ కూడా తీసి ఆ బాక్స్ యొక్క ఫ్లాట్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చే విధంగా మనం డిజైన్ చేస్తాం. ఓకే, అప్పుడు నువ్వు ఏ యాంప్లిఫైయర్ అంటే ఏవి రిసీవర్స్ కనెక్ట్ చేసామనుకోండి, మీకు వినపడాల్సిన ప్రతి ఫ్రీక్వెన్సీ ఎగ్జాక్ట్గా వచ్చే విధంగా మనం డిజైన్ చేస్తాం. ఒక డిజైన్ చేసి వీడియో చేస్తాను. నా యాంప్లిఫైయర్కి లేదా ఏవి రిసీవర్లకు కావాలి, స్పీకర్ బాక్సులు కావాలన్న వాళ్ళకి మాత్రం ఇదే విధంగా చేస్తాను. అందుకే టైం తీసుకుంటున్నా. ప్రత్యేకంగా డిజైన్ చేస్తాను, బాక్సులు చేపిస్తాము, కాన్ఫిడెంట్తో చేపిస్తాను. నేను బయట మార్కెట్లో ఉండే వాటి దగ్గర నేనైతే కొనటం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా కనెక్ట్ చేస్తాము, దీనికి హారన్ ఉంటుంది, హారన్కి ఎలా కనెక్ట్ చేసి అదే హారన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.